20 lakhs బ్రీఫ్ కేస్‌ని వదిలేసింది కదా! అప్పుడేమన్నా ఫీల్ అయ్యారా తనూజ? నాకెందుకో గోల్డెన్ బాక్స్. నాకెందుకో నాగ్ సార్ అడిగినప్పుడు కూడా నువ్వు ఎవరు గెలుస్తారనుకుంటున్నావు భరణి అని చెప్పండి తనుజ అని చెప్పాను నేను ఎందుకో తనకు డే వన్ నుంచి కూడా అంటే ఆడియన్స్ కూడా తను ముద్దుమందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకి చాలామంది ఫిమేల్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిందండి. వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు అమ్మాయిని. సో ఎందుకో ఈ సీజన్ వరకు అమ్మాయిని విన్నర్గా చూడాలని చెప్పి ఆడియన్స్ కూడా అనుకుంటున్నారని చెప్పి ఎక్కడో నాకు ఒక ఇది కలిగింది. ప్లస్ ద వే షీ ప్లేడ్, ఇంత రిలేషన్ నుండి నా స్ట్రాంగ్ ఇంత క్లోజ్గా ఉన్న నన్నే గేమ్లో టైం వచ్చిన నన్ను పక్కన పెట్టి కొట్టేసింది నన్ను. అంటే ఇంత గేమ్ ప్లాన్ తోటి వెళ్ళి ఎంత స్టబాన్గా ఆడుతున్న అమ్మాయి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. బట్ నేను 14th వీక్ ఎలిమినేట్ అయిపోయి బజ్లో శివాజీ గారి బజ్లో కళ్యాణ్కి తనుజకి ఇద్దరికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. ఎవరు వస్తారో తెలియదు, బట్ ఇద్దరికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. కానీ నాకు ఎక్కడో డౌట్ ఏంటంటే మనోడికి ఉన్న బయట ఎవరైతే మనోడి గురించి వర్క్ చేస్తున్నారో వాళ్ళు స్ట్రాంగ్గానే చేస్తున్నారు. నేటివిటీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. కొంచెం కొద్ది పర్సెంట్ లోకల్ అనేది కొంచెం ఎక్కడో వర్కౌట్ అయ్యి ఉండొచ్చు కళ్యాణ్. దెర్ ఇస్ అ ఛాన్స్, అంటే పక్కా అని చెప్పలేను కానీ దెర్ ఇస్ అ ఛాన్స్. స్పేస్ ఉంది, దెర్ ఇస్ అ ఛాన్స్.